పెదకూరపాడు నియోజకవర్గం పులిచింతల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, జగ్గంపేట ఎమ్మెల్యే శ్రీరామ తాతయ్య. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీ దుర్గా దేవతాభ్యో నమః ఆత్మ నమస్కారం సమర్పయామి. మమ ఉపాధ్యార్థం క్షేమ ధైర్య విజయ అభయ సార్ 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 గ్రీన్ బట్ట సార్ సార్ ఒకసారి సార్ 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 గత 3 రోజుల నుంచి ఆదివారం నుంచి కూడా ఏ క్షణంలోనే గేట్లు ఎత్తొచ్చు అని అందరినీ తీర ప్రాంతంలో అందరినీ ఎలర్ట్ చేయడం జరిగిందండి. అందరూ గ్రామ పంచాయతీలకు సంబంధించి కానీ సెక్రటరీలు కానీ విఆర్ఓల ద్వారా కానీ అందరికీ గ్రామంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పులిచింతల ప్రాజెక్టే కాదండి, అన్ని ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి. మా ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి రాబోయేది వర్షాకాలం, అందరూ ఎలర్ట్గా ఉండండి, ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని గేట్ల విషయంలో కానీ అన్నీ జాగ్రత్తగా చూసుకోండి అని మొట్టమొదటి మీటింగ్లో చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అధికారులు కూడా ఎటువంటి ఇది లేకుండా పర్ఫెక్ట్గా అవన్నీ ఏర్పాట్లు చూశారు. అదే అంటారు, యథా రాజా తదా ప్రజ అంటారు. గత పాలకుడు ఎట్లా ఉండారో ఆ రోజున అధికారులు కూడా అట్లానే ఉండారు. మా ప్రభుత్వం రాగానే మా నాయకుడు ఎట్లా ఉంటారో అధికారులు కూడా అట్లా రెడీ చేసే బాధ్యత మా నాయకుడు తీసుకుంటాడు. అధికారులు కూడా ఎలక్ట్ అయ్యి అందరూ పర్ఫెక్ట్గా చేస్తారని అనుకుంటున్నాను. కనబడుతున్నది 3 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ నిండలేదు. 45 TMC కెపాసిటీ ఉన్నటువంటి ప్రాజెక్టు ఇప్పటిదాకా 3 సంవత్సరాలు నిండలేదు. ఈరోజు మరి నిండి సర్ప్లస్ వాటర్ ఉంటే ముందు చూపుతో ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కిందకి మరి ప్రకాశం బ్యారేజ్ అవుతా ఉన్నాం. మరి ఇది ఒక శుభసూచిగా అవపడతా ఉంది. వాళ్ళన్నమాటికి మాత్రం కూడా రావలేకుండా పల్నాడు జిల్లా, అదేవిధంగా ఇటుపక్క ఎన్టీఆర్ జిల్లా కృష్ణానది మీద ఇటువైపు పుచ్చాల, ఇటువైపు మాదిపాడు గ్రామాల మీదుగా కృష్ణానది ఐలాండ్ బ్రిడ్జ్ ఒకటి 60 కోట్లతో నాబార్డుతో శాంక్షన్ అయింది. త్వరలో మరి వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పనులు రాకుండా ఏదో గత ప్రభుత్వాలు శాంక్షన్ చేశారు, గత ప్రభుత్వం ప్రపోజల్ చెప్పి ఆలోచన లేకుండా ప్రజలకు అవసరమైనటువంటి ఏదైతే ఉన్నాయో ప్రతిపాదనలు ఎవరు చేసినా సరే పనులు ఆకూడదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల అవసరాలు ఏమిటి 2 జిల్లా కనెక్ట్ అవడం వల్ల అందరూ చాలా మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ బ్రిడ్జిని పనిలో శంకుస్థాపన చేసి పనులు మొదలుపెడతారు. ఇప్పటికే పల్నాడు జిల్లా ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. ఎన్టీఆర్ జిల్లా వైపు ముత్యాలలో ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కోసం రెవెన్యూ అధికారులు కూడా మరి అవతల కేసీబీ ఇండస్ట్రీస్ కూడా వెళ్ళి ఉన్నారు. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తామని తెలియజేస్తాం.